రైతు బిడ్డను ఉల్టా పుల్టా అయినట్టు అయిపోయింది అనుకోని సంఘటన ద్వారా. కాబట్టి వారి కుటుంబ సభ్యులు అందరూ మంచిగా ఉండాలి. బిగ్ బాస్లో అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రెస్ మీట్ నేను త్వరలో చెప్తానమ్మా, కొద్దిగా మాట్లాడి చెప్పేస్తాను. మా ప్రశాంత్ వాళ్ళ ఊరు పక్క ఊరు మాది. కండిషన్ బెయిల్ 1వ తారీఖు 16వ తారీఖు ప్రతి నెల పోలీస్ స్టేషన్ సంబంధిత పోలీస్ స్టేషన్ జూబ్లీస్లో సిగ్నేచర్ పెట్టుకోవాలని చెప్పారు. సిగ్నేచర్ పెట్టేసి కండిషన్ బెయిల్ ఇచ్చారు. ఈ 2-3 రోజుల నుంచి ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్న బిగ్ బాస్లో గెలిచిన బిడ్డకు ఉల్టా అయింది. కాబట్టి దాన్ని సరిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ బిగ్ బాస్కు ఇంత అవకాశం ఇచ్చిన సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు నాగార్జున గారికి మరియు ఆ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బిగ్ బాస్లో అంతమంది కాంటెస్టులు ఉన్న మొట్టమొదటిగా స్పందించింది ఈ బోలే అని నేను చెప్తున్నాను. చాలా ఆనందంగా ఉందండి. ఈ విజయం ఏంటంటే ఇదంతా కూడా అడ్వకేట్ల విజయం అని అనుకుంటున్నా. నేను ముందుబడి చేసినా కానీ వీళ్ళు నాకు సహకారం చేయడం అనేది నేను చాలా మన వినోద్ అన్న కానివ్వండి, లక్ష్మణ్ అన్న కానివ్వండి, రామారావు అన్న కానివ్వండి, వేనన్న, సీనన్న వీళ్ళందరూ కూడా ముందు పడి సుమారు 50 మంది లాయర్ల సహకారంతో జడ్జి గారి ముందు మరి యొక్క డిఫెన్స్ చేసి ఇలా పల్లవి ప్రశాంత్ తమ్ముడిని మరి ఇంత మంచి పేరు తెచ్చినటువంటి తమ్ముడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు జరిగినటువంటి మరి ఈ జైలు ఇష్యూల నుంచి మళ్ళీ బయటికి తీసుకురావడానికి సహకరించిన మీకు మా అందరి కళాబంధనాన్ని తెలియజేసుకుంటూ మా బిగ్ బాస్ వీళ్ళందరూ మాట్లాడతాం కలుస్తా ఉన్నారు. మీరు తప్ప ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు కదా, మీతోనే మాట్లాడారు. సందీప్ గారు వచ్చారు. ఇక్కడ ఫీలింగ్స్ ఎవరు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. వెళ్తున్నారా పల్లవి ప్రశాంత్ కలవడానికి వెళ్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఊరు వెళ్తున్నారా? అంటే ఊరేం కాదండి, ఇప్పుడు ఏం పల్లవి ప్రశాంత్ ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే కోర్టు అనుమతి మేరకు ఏంటంటే కోర్టు వాళ్ళు మాకు ఇచ్చినటువంటి రిస్ట్రిక్షన్స్ ప్రకారం ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఇప్పుడేం బయటికి రావద్దు, ప్రెస్ ముందు కూడా ఇప్పుడు ఏం మాట్లాడొద్దు అనే రిస్ట్రిక్షన్ పెట్టారు. కాబట్టి లేకపోతే పల్లవి ప్రశాంత్ మీ అందరి ముందు వచ్చేవాడు, మాట్లాడేవాడు. ఆ రకంగా మేమందరం కూడా మేము ముందుకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా మేము మా అభివాదం తెలియజేసుకుంటున్నాం, ఆనందం వ్యక్తపరుస్తున్నాం. అన్న లవ్ యూ, అన్న లవ్ యూ. మర్చిపోలేమన్నా కళాకారులకు సహకరించిన సంస్థకి, తర్వాత పోలీస్ వాళ్ళకు కూడా ఐదుగురు బయటకు వచ్చారండి. పోలీస్ వాళ్ళకి మా కృతజ్ఞతలు కూడా మాకు సహకరించాలి. మీ పరంగా మేము అందరం కూడా బాగుంటాం. థ్యాంక్ యూ.